ఈ మహాశివరాత్రి రోజున నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపించబోతున్నానండి వీడియోలో. ఈ మహాశివరాత్రి రోజున మార్నింగ్, ఇంకా మహాశివరాత్రి రోజున నైట్, ఇంకా మహాశివరాత్రి రోజున మరుసటి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో అండి అందరికీ, నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మహాశివరాత్రి రోజున నేను మార్నింగ్ ఇంట్లో అభిషేకం ఇంకా పూజ ఎలా చేసుకున్నాను, ఇంకా మహాశివరాత్రి రోజున నైట్ ఇంకా స్వామివారి పూజ ఎలా చేసుకున్నాను, ఇంకా మహాశివరాత్రి రోజున మహాశివరాత్రి మరుసటి రోజు మార్నింగ్ పూజ ఎలా చేసుకున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నానండి. హలో అండి అందరికీ. ఇదిగోండి, ముందుగా స్వామివారికి ఇలాగా అభిషేకం చేసుకున్నాను. మహాశివరాత్రి రోజున మార్నింగ్ ఇలాగా నేను స్వామివారికి శివలింగానికి అభిషేకం చేసుకున్నాను. ముందుగా పాలతో చేసుకున్నాను అనమాట. పాలుతో చేసుకున్నాక ఇంకా పసుపు నీళ్ళు ఇంకా కుంకుమ నీళ్ళతో ఇలాగా స్వామివారికి అభిషేకం చేసుకున్నా. స్వామివారి అభిషేకం చేసుకుంటూ మనసులో స్వామివారి నామం ఓం నమ శివాయ నమః, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ నమః అనే నామాన్ని చదువుకుంటూ మనసులో స్వామివారికి ఇలాగా శివలింగానికి అభిషేకం చేసుకున్నా. పాలతో చేసుకున్నాక పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇంకా పెరుగుతో కూడా ఇలా చేసుకున్నానండి స్వామివారికి అభిషేకం. ఇంకా పెరుగుతో చేసుకున్నాక ఇంకా పంచదార కూడా ఇలా వేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి ఇలాగా శివలింగానికి అభిషేకం చేసుకుంటూ నామం మాత్రం మనసులో తలుచుకుంటూనే స్వామివారి నామం చదువుకుంటూనే ఇంకెలాగా అభిషేకం అది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, స్వామివారికి పెరుగుతో అయిపోయాక పంచదారతో చేసుకున్నాక అభిషేకం ఇంకా ప్లెయిన్ వాటర్తో ఇలాగా స్వామివారికి అభిషేకం చేసుకున్నాను. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా మహాశివరాత్రి రోజున మార్నింగ్ స్వామివారికి ఇలాగ ఇంట్లో అభిషేకం చేసుకొని నేను పూజ అది చేసుకున్నాను అనమాట. ఇంకా అభిషేకం అంతా అయిపోయాక ఇలాగ స్వామివారికి ధూపం అది చూపించుకున్నాను. ఇంకా స్వామివారికి అభిషేకం అంతా అయిపోయాక ఇలాగ ఫోటోకి గంధం బొట్లు పెట్టుకొని ఇంకా స్వామివారికి గంధం బొట్లు పెట్టుకొని పూజ అది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా 2 దీపాలు వెలిగించుకున్నానండి. ఆవుని అది వేసుకొని దీపం వెలిగించుకొని ఇంకా నారికేల దీపం వెలిగించుకున్నాను అనమాట. అంటే కొబ్బరి దీపం. నారికేల దీపం అంటే కొబ్బరి దీపం కదండి. నారికేల దీపానికి మనం కొబ్బరికాయ కొట్టి ఒక చిప్ప ఉంటుంది కదండి, 3 కన్నుల వైపు ఉన్న ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ఇంకా గంధం బొట్లు పెట్టుకొని ఇలాగా దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఇలాగ స్వామివారికి 2 ఒత్తులు 3 దిక్కున ఇలా పెట్టుకొని స్వామివారికి ఇలాగా నారికేల దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. శివయ్యకి నారికేల దీపం అంటే చాలా మంచిదన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం ఎలాగో శివయ్య స్వామి వారికి నారికేల దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా కొబ్బరికాయ అది కొట్టుకొని నేను ఇలాగా స్వామివారికి నారికేల దీపం అది వెలిగించుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం, ఫ్రూట్ అది పెట్టుకున్నానండి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన ఇంకోటి ఉంటుంది కదండి కొబ్బరి చిప్ప, అది కూడా ఇలాగ నైవేద్యంగా పెట్టుకొని ఇంకా స్వామివారికి ఇలా ఫ్రూట్స్ అవి నైవేద్యంగా చూపించుకున్నా. ఇంకా స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించుకొని ఇంక ఇలాగ స్వామివారికి హారతి అది చూపించుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి ఇలాగ పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. ఇలా స్వామివారికి నేను ఓం నమ శివాయ నమః, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకుంటూ పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మహాశివరాత్రి రోజున మార్నింగ్ ఇంట్లో పూజ ఇంక ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇదిగోండి, మొత్తం నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించాను అనమాట. స్వామివారి నామం మాత్రం 108 సార్లు చదువుకున్నానండి. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః అనే నామాన్ని చదువుకుంటూ పూజ అది కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఇలాగా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో హారతి తీసుకుంటారని మీకు కూడా హారతి అది చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇంకా స్వామివారి పూజ మహాశివరాత్రి రోజున మార్నింగ్ ఇంట్లో పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్వామివారి పూజ అంతా ఇలాగ కంప్లీట్ అయిపోయాక ఇంకా శివరుద్ర స్తోత్రం ఉంటుంది కదండి స్వామివారిది, ఆ శివరుద్ర స్తోత్రం కూడా చదువుకున్నాను. ఇంకా స్వామివారి పూజ ఇలాగ మహాశివరాత్రి రోజున కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయాక ఇలా స్వామివారికి చివరిలో హారతి అది చూపించుకొని ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా హారతి తీసుకుంటారని ఇంకా ఇలా హారతి అది చూపించుకున్నానండి స్వామివారికి. ఇంకా అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మహాశివరాత్రి రోజున మార్నింగ్ పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. స్వామివారికి నైవేద్యం అన్నీ సమర్పించుకున్నానండి.
శివరుద్ర స్తోత్రం ఇంకా అష్టోత్తర నామాలు కూడా చదువుకున్నాను అనమాట. ఇంకా మహాశివరాత్రి రోజున నైట్ ఇదిగోండి ఇలాగ పూజ చేసుకున్నాను. ఇంకా స్వామివారికి అభిషేకం చేసిన క్లిప్ ఇంకా ఎక్కడ మిస్ అయిందండి, అది పెట్టడం మిస్ అయిపోయింది ఈ వీడియోలో. ఇంత మట్టిగా చూపిస్తున్నా. మహాశివరాత్రి రోజున నైట్ స్వామివారికి ఇలాగా పూజ చేసుకొని ఇలా హారతి అది చూపించుకున్నాను. ఇంకా మహాశివరాత్రి రోజున నైట్ 12 గంటల నుంచి 1 గంట లోపు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఆ టైంలో నేను 12 గంటలకి మహాశివరాత్రి రోజున నైట్ 12 గంటలకి ఇలా పూజ అది చేసుకున్న స్వామివారికి. ఇంకా నైట్ కూడా స్వామివారికి అష్టోత్తర నామాలు చదువుకొని శివరుద్ర స్తోత్రం చదువుకొని ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మహాశివరాత్రి రోజున మరుసటి రోజు మార్నింగ్ ఇలాగా స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి. మహాశివరాత్రి రోజున మరుసటి రోజు మార్నింగ్ ఇలా స్వామివారికి అభిషేకం చేసుకొని పాలు పెరుగు ఇంకా పంచదార అన్నీ స్వామివారికి వాటితో అభిషేకం చేసుకొని ఇంకా ధూపం అది ఇలా చూపించుకున్నాను అనమాట. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా మహాశివరాత్రి రోజున మరుసటి రోజు మార్నింగ్ ఇలా స్వామివారికి దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని స్వామివారికి నైవేద్యం వండుకున్నానండి. కొంచెం పరమాన్నం అది వండుకొని స్వామివారికి ఇలాగా సమర్పించుకున్నాను అనమాట నైవేద్యంగా. ఇంకా దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించుకొని స్వామివారికి హారతి అది చూపించుకున్నాను. ఇంకా స్వామివారికి అష్టోత్తర నామాలు శివరుద్ర స్తోత్రం ఇంకా స్వామివారి నామం 108 సార్లు చదువుకుంటూ మహాశివరాత్రి రోజు మరుసటి రోజు మార్నింగ్ ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా హారతి అది చూపిస్తున్నానండి ఇలాగా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ నా వీడియోస్కి లైక్ చేయట్లేదండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం లైక్ కూడా చేస్తూ ఉండండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు. ఇదిగోండి ఇంకా మహాశివరాత్రి రోజు మార్నింగ్ ఇంకా నైట్ ఇంకా మరుసటి రోజు పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి.